ఓ బాలకవి తన కవితల ఆలోచన కోసం సముద్రపు తీరాన వెళ్లి అలా కూర్చుండిపోయాడు. అలా కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఓ యువతి అలలా వచ్చే చోట వెళ్లి ఆడుతూ ఉండగా కాళ్ళకున్న చెప్పులు సముద్రపు అలలు కొట్టుకు వెళ్లిపోయింది. అప్పుడు ఆ యువతి ఒడ్డుకు వచ్చి, ఈ సముద్రము ఓ దొంగ నా కాళ్ళు చెప్పుల్ని దొంగతనం చేసి వెళ్లిపోయింది అని ఆ ఇసుకలో రాసిపెట్టి వెళ్లిపోయింది. కాసేపు తర్వాత ఓ మత్స్యకారకుడు ఎప్పుడులా చేపలు పట్టుకొని పడవలో తిరిగి ఒడ్డుకు వచ్చి చేరాడు. అలా వచ్చి చేరిన మత్స్యకారకుడు తన స్నేహితుడితో తను పట్టుకొచ్చిన చేపలను వెతుకొని ఇంటికి చేరాడు. తిరిగి వచ్చి ఆ మత్స్యకారకుడు ఒడ్డు దగ్గర ఈ సముద్రం మంచి దాత అని ఆ ఒడ్డున రాసి వెళ్ళాడు. మళ్ళీ కాసేపు తర్వాత ఓ పెళ్ళైన దంపతులు వచ్చిన ఆ దంపతులిద్దరూ ఆ అలలో ఇద్దరం కలిసి ఆడుకుందామా అని వెళ్ళిన వాళ్ళల్లో తన భర్త మాత్రం అలలో ఒడిలో చిక్కుకొని ఆ సముద్ర అలలోనే కొట్టుకెళ్లిపోయాడు. అప్పుడు ఆ అర్ధాంగి కోపంతో కుములుతూ, ఈ సముద్రము చాలా చెడ్డది, అందరినీ తన పొట్టన పెట్టుకుంటుంది, ఎవరు రాకండి అని రాశాను. ఆఖరికి ఓ టెంకాయలు అమ్ముకునేవాడు కూర్చున్న కవి దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర ఒక టెంకాయ మిగిలేను, మీరు తాగుతారా అని అడిగాను. ఉన్న ఆఖరి టెంకాయని ఆ కవికి కొట్టించి తన వ్యాపారాన్ని ముగించుకున్నాడు. ఈ టెంకాయలమ్మేవాడు ఈ సముద్రం ఉండే వరకు నాకు ఏ లోటు లేదు అని ఆ అలల ఒడ్డున రాసి పెట్టి వెళ్ళాడు. వాటన్నిటిని కూర్చొని గమనించిన ఆ బాలకవి దగ్గరికి వెళ్లి చూడంగా ఓ పెద్ద అల వచ్చి రాసి ఉన్న రాతల్ని చెరిపేసి వెళ్ళాను. చూసిన ఆ దృశ్యంతో ఓ విషయము అర్థమైంది. అదేంటంటే సముద్రం పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే ఈ సముద్రానికి విచ్చేసిన వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చూస్తున్నారు. అందుచేత నీవు నీ స్వచ్ఛమైన మనసుతో చూడు, ఈ సముద్రం ఎంత వింతగానో మరియు విశాలంగానో కనిపిస్తుంది అని అర్థమైంది ఆ బాలకవికి. మంచైనా చెడైనా మనిషి జీవించే పరిసరాన్ని బట్టి పెరిగే విధానంలో నేర్చుకుందే మీకనిపించిన మంచి నాకు చెడయ్యాను.